ఫిరాయింపు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి నిజంగా ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారనేటువంటి విషయంలో ఆల్రెడీ స్పీకర్ నుంచి ఈ యొక్క నోటీసులు అందుకున్నాక కొన్ని గంటల క్రితం ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ మనం అంతా కూడా చూసాం. సో ఈ క్రమంలో ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వివరణ ఏమిటి ఈ యొక్క స్పీకర్కి? ఎస్, ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలోనూ ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో లేను అని చెప్పేది ప్రస్ఫుటంగా ఆయన రాతపూర్వకంగా కూడా లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సందర్భం. అది జరిగిన కొన్ని గంటలకే ఈ యొక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నిజంగా ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారంటే కనుక ఎస్, ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది, సంవత్సరం క్రితం ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాల్సి వచ్చిందంటూ కూడా బాహాటంగానే స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. సో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ చూస్తే నిజంగా రాజకీయ వాదుల్లో కావచ్చు, ఈ యొక్క పొలిటికల్ అనలిస్టుల్లో కావచ్చు, నిజంగా గందరగోళ పరిస్థితులు తలెత్తినటువంటి సందర్భం. మరోవైపు అక్కడ ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఈ యొక్క స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజయ్య, ఆయన కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడినటువంటి సందర్భం. అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటనేది ఒకసారి పూర్తి స్థాయిలో విందాం. అసలు కడియం శ్రీహరి ఈవేళ ఒక కార్యక్రమానికి వెళ్ళారు. ఆ కార్యక్రమంలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. ఎస్, కడియం శ్రీహరి విషయానికి వస్తే కనుక మనం ఆల్రెడీ చూస్తున్నాం. దీనికి సంబంధించి ఆల్రెడీ స్పీకర్కి ఇచ్చినటువంటి వివరణలో మాత్రం ఎస్, నేను కాంగ్రెస్ పార్టీలో లేను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ఘంటాపథంగా లిఖితపూర్వకంగా స్పీకర్కి ఇచ్చినటువంటి కడియం శ్రీహరి అది చెప్పినటువంటి ఆ లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి ఈ యొక్క అఫిడవిట్ దాని తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఈ యొక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఈ యొక్క పెద్దపిండ్యాల గ్రామంలో నిర్వహించినటువంటి సభలో, అది కూడా గ్రామ ప్రజల సమక్షంలో కడియం శ్రీహరి నిజంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా స్వయంగా తన నోటితోనే తాను వెల్లడించినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నానని ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచినా ఆ పార్టీలో కొనసాగితే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం కాదనేటువంటి భావనతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా కడియం శ్రీహరి చెప్పినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలన్నీ విన్నాం. అయితే దీనికి సంబంధించి నీ బతుకు జడ కొంచెమైనా సిగ్గుండాలి కదా అంటూ కూడా కడియం శ్రీహరిపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు తాటికొండ రాజయ్య. అసలు ఆయన ఏమన్నారో, ఆయన తిట్ల దండకం ఏంటో ఒకసారి ఇప్పుడు వినే ప్రయత్నం చేద్దాం. కడియం శ్రీహరి, నీ బతుకు జడ, పోయే కాలం వచ్చింది. ఈ టైంలో మరి రామ కృష్ణ అని ఎక్కడో గుడిసెలో ఉండి బతకాల్సింది పోయి ఈరోజు రాజకీయ వ్యభిచారానికి పాల్పడి గన్పూర్ నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకుంటున్నావు. ఇప్పటికైనా గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు క్షమాపణ చెప్పి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాస్త అయినా నీకు సిగ్గు శరం ఉన్నట్టు తెలుస్తుంది. లేకపోతే ప్రజలందరూ నిన్ను అని ఉంచుతారని చెప్పేసి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిజంగా ఈ యొక్క తికమక వ్యాఖ్యలపైన నిజంగా రాజకీయ పొలిటికల్ పండిట్స్ సైతం, రాజకీయ విశ్లేషకులు సైతం నూరెళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు స్పీకర్కి బాహాటంగానే లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి
ఈ యొక్క అఫిడవిట్ ఏదైతే ఉందో అది పక్కన పెడితే, మరోవైపు నియోజకవర్గ ప్రజల సాక్షిగా పెద్దపిండ్యాల అనే గ్రామంలో ఈవేళ ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి వెళ్ళినటువంటి కడియం శ్రీహరి తాను ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో, ఏడాది క్రితం అసలు ఏం జరిగిందో, తన మనసులో ఉన్నటువంటి భావాన్ని మీకోసమే ఈ యొక్క పార్టీ మారానంటూ కూడా చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ అటాకింగ్ మోడ్లో ఉంది. మరి ఆల్రెడీ ఇప్పటికే తాటికొండ రాజా ఏం మాట్లాడారు అనేది కూడా మనం విన్నాం. సో ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ న్యాయ పోరాటం చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ బాహాటంగానే చెప్పింది. ఆల్రెడీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. శుక్రవారం ఆల్రెడీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఆల్రెడీ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగబోతోంది. సో ఇవన్నీ పక్కన పెడితే కనుక వాస్తవానికి 10 మంది ఎమ్మెల్యేలు ఈ యొక్క బీఆర్ఎస్ గుర్తించి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే స్పీకర్ వాళ్ళందరిపైన కూడా అనర్హత వేటు వేయాలని స్పీకర్ సంప్రదించగా స్పీకర్ పట్టించుకోలేదని హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో నేరుగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ఈ క్రమంలో స్పీకర్కి సుప్రీంకోర్టు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ముటికాయలు కూడా వేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా డిసెంబర్ 31లోగా జనవరి 1లోగా ఖచ్చితంగా మీరు ఈ యొక్క దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే ఈ యొక్క సుప్రీంకోర్టు పెట్టినటువంటి డెడ్ లైన్ వేళతో పూర్తి కాబోతోంది. రేపు శుక్రవారం విచారణకు స్వీకరించబోతుంది మరొక దఫా. అసలు ఏంటి ప్రోగ్రెస్ దీనికి సంబంధించి అనేది. సో ఈ క్రమంలోనే నిన్న చూసాం ఆల్రెడీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆల్రెడీ ఈ యొక్క ఫస్ట్ ఒక తొలి విడత కింద ఒక ఐదుగురికి సంబంధించి తీర్పు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవంటూ కూడా ఆయన ఈ యొక్క ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్లన్నీ కూడా కొట్టిపారవేయడం జరిగింది, డిస్మిస్ చేశారు. సో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదనేది తన మాటగా చెప్పుకొచ్చారు స్పీకర్ తన తీర్పు ప్రకారంగా చూస్తుంటే. మరొక వైపు ఈవేళ వాట్ ఎవర్ ఇది కాళీ యాదవ్ కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే సంజయ్ కుమార్ కావచ్చు, ఈ ముగ్గురికి సంబంధించి ఈవేళ గురువారం నాడు మలి విడత తీర్పు కూడా మరికొన్ని గంటల్లో రాబోతుందన్నట్లుగా తెలుస్తోంది అసెంబ్లీ వర్గాల నుంచి. సో ఇక దానం కడియం మాత్రమే మిగిలి ఉన్నారు. కడియం ఆల్రెడీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చేశారు, నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని. సో ఇక దానం విషయానికి వస్తే ఆయన డైరెక్ట్గా సికింద్రాబాద్ లోక్సభ ఎంపీగా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భం, ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో కాంగ్రెస్లోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ మరో 5గురిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందనేది గడిచిన కొన్ని గంటల క్రితం వార్తది. వారిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానం చెప్పడానికి ఆలస్యం చేశారు. తాజాగా కడియం శ్రీహరి కూడా తాను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని కూడా ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లిఖితపూర్వక సమాధానం సమర్పించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై బీఆర్ఎస్ దాఖలు చేసినటువంటి అనర్హత పిటిషన్కు స్పందిస్తూ ఆయన లేఖ రాయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఎక్కడా అలా వ్యవహరించలేదని స్పష్టం కూడా చేశారు కడియం శ్రీహరి. బీఆర్ఎస్ ఆరోపణలు మీడియా రిపోర్టుల ఆధారంగానే ఉన్నాయని, వాటికి ఎలాంటి నిజాయితీ లేదని ఆయన ఖండించడం కూడా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తన నుంచి నెలవారీ 5,000 రూపాయలు లెజిస్లేటివ్ పార్టీ ఖర్చుల కంట్రిబ్యూషన్ను ఇప్పటికీ స్వీకరిస్తుందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇది తాను ఇంకా పార్టీ సభ్యుడిగానే ఉన్నాను అనడానికి స్పష్టమైన ఆధారం అంటూ కూడా వాదించడం జరిగింది. బీఆర్ఎస్ నాయకత్వం తనకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని, డిసిప్లినరీ చర్యలు తీసుకోలేదని ఆయన కూడా తెలిపారు. నలుగురిపై ఏ క్షణమైనా నిర్ణయం తీసుకోబోతున్నటువంటి స్పీకర్ దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అరికపూడి గాంధీ, తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్పై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. పార్టీ మారినట్లుగా నిరూపితమైనటువంటి ఆధారాలు లేవని కూడా తేల్చారు. మిగతా ఎమ్మెల్యేలు కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్తో పాటు కడియంపై తీర్పు వెలువరించాల్సి ఉంది. కడియం కేసులో విచారణ ఇంకా జరగాల్సి ఉందనేది ఈ యొక్క అసెంబ్లీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి దాన నాగేందర్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై కూడా చూద్దాం. దాన నాగేందర్ కేసు ప్రత్యేకమైనది. ఆయన కాంగ్రెస్ టికెట్పై సికింద్రాబాద్ నుంచి లోక్సభలో పోటీ చేశారు. ఇది స్పష్టమైన ఫిరాయింపు ఆధారం. ఇతరులాగానే ఆధారాలు సరిపోలేవని కొట్టివేయడానికి అవకాశం తక్కువ. అందుకే దాన నాగేందర్ ఇంకా వివరణ ఇవ్వలేదు. కానీ అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు తప్పవు, అనర్హత వేటు వేయాల్సి వస్తే రాజీనామా చేయిస్తారని కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తున్నాయి.
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారం జరగబోతోంది. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం మనం కడియం శ్రీహరిది ఖచ్చితంగా చూసుకోవాలనుకుంటే కనుక ఆయన ప్రజలకైతే నిజాన్ని చెబుతున్నారు, ఈ స్పీకర్కి అయితే అబద్ధాలు చెప్తున్నారు అన్నట్లుగా బీఆర్ఎస్ ఆరోపణలు సంధిస్తోంది. మరి చూడాలి మరి కడియం శ్రీహరి రాజకీయ భవితవ్యం ఏ రకంగా ఉంటుందో. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అయితే మేమైతే ఖచ్చితంగా వదిలేదే లేదు, ఎన్ని నాటకాలు ఆడతారు వీళ్ళు, బాత్రూమ్ దగ్గరగా ఉందని అసెంబ్లీలో కూర్చుంటారా, ఆ యొక్క కూర్చునే పద్ధతి అదేనా? బీఆర్ఎస్ సభ్యుడిగా అయితే బీఆర్ఎస్ స్థానంలో కూర్చోవాలి, కాంగ్రెస్లో చేరినట్లయితే కాంగ్రెస్ వాళ్ళు ఎటువైపు ఉంటారు, అధికార పక్షం అటువైపు కూర్చోవాలి అంతే తప్ప ఇది ఒక మాట అయితే ఇది సబబు కాదు. ఇది బాత్రూమ్ దగ్గరికి ఉన్నాం కాబట్టి అటువైపు కూర్చున్నాం అని చెప్పడం అనేది ఇది కరెక్ట్ కాదనేది ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ అయితే ప్రధానంగా వాదిస్తోంది. సో రేపు మరికొన్ని గంటల్లో ఈ యొక్క సుప్రీంకోర్టులో జరగబోయే విచారణకి సంబంధించి సిజేఐ అసలు ఈ యొక్క ధర్మాసనం ఏం చెప్పబోతోంది, స్పీకర్ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటికే ఒక స్పెషల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం మరి ఈ నిజంగా స్పీకర్లో ఆ చలనం రాబట్టే వెంటనే ఈ యొక్క తీర్పులు వెలువరిస్తున్నారనేటువంటి సంకేతాలు అయితే బలంగా వస్తున్నాయి. మరి దీనిపై బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా దీన్ని ఏ విధంగా ఢీకొనబోతోంది, న్యాయపరంగానే పోరాడతామని ఇప్పటికే ఘంటాబద్ధంగా చెప్తున్నారు ఆ పార్టీ నేతలు, కేటీఆర్తో పాటు పలువురు ఆ పార్టీ నేతలు కూడా. మరి సో ఏ రకంగా వెళ్తారు, ఇప్పటికే వెళ్లాల్సిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఆల్రెడీ కేసు రన్ అవుతోంది. మరి చూడాలి మరి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు ఆల్రెడీ పార్టీ మారలేదని కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళంతా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని నేరుగా స్పీకర్ ఇప్పుడు చెప్పడం జరిగింది. సో చూడాలి మరి ఇప్పుడు మరో ఒక 3 అంటే కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ అలాగే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి దానిపైన ఈ యొక్క స్పీకర్ వివరణ ఇవ్వాల్సింది ఉంది. ఎందుకంటే వివరణ కాదు, ఖచ్చితంగా తీర్పు అయితే వెలువరించాల్సింది ఉంది. సో దీనికి సంబంధించి మరికొన్ని గంటల్లోనే తీర్పు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనా సరే మొదటి 5 ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో వీళ్ళకు కూడా అదే రకమైనటువంటి తీర్పు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక్క దానం తప్ప అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దానం అడ్డంగా దొరికిపోయారు. ఆల్రెడీ కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేశారు కాబట్టి అనేది వాళ్ళంతా కూడా బలమైన వాదనగా చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి మరి కడియం శ్రీహరి, దాన నాగేందర్, ఓకే కడియం శ్రీహరి మాట పక్కన పెడితే దాన నాగేందర్ ఈవేళ రేపు ఖచ్చితంగా రాజీనామా చేస్తారన్నటువంటి వార్త అయితే ఖైరతాబాద్ నియోజకవర్గ సర్కిల్లో అయితే హాట్ టాపిక్గా మారింది. మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే. కడియం శ్రీహరి, నీ బతుకు జడ, పోయే కాలం వచ్చింది. ఈ టైంలో మరి రామకృష్ణ అని ఎక్కడో గుడిసెలో ఉండి బతకాల్సింది పోయి ఈరోజు రాజకీయ వ్యభిచారానికి పాల్పడి గన్పూర్ నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకుంటున్నావు. ఇప్పటికైనా గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు క్షమాపణ చెప్పి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాస్త అయినా నీకు సిగ్గు శరం ఉన్నట్టు తెలుస్తుంది. లేకపోతే ప్రజలందరూ నిన్ను థూ అని ఉంచుతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.